ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ప్రభువు మనల్ని అనేకమైన టెస్టింగ్ల గుండా లేకపోతే శ్రమల గుండా అలా చేస్తుంటాడు. ఎందుకు అలా చేస్తుంటాడంటే మనలో ఇంకా ఉన్న తనకి ఇష్టం లేని క్వాలిటీస్ అన్నీ కూడా పోయి మనలో ఉన్న కోపము, ద్వేషము, ఆగ్రహము, సో ఇలాంటివన్నీ కూడా మనము జయించి అందరినీ క్షమిస్తూ ముందుకు ఎప్పుడైతే మనం సాగుతుంటామో అది దేవుని స్వరూపంలో మనం ఎదుగుతుంటాం. సో అలాంటి సిచ్యుయేషన్స్ మనలో, అలాంటి క్యారెక్టర్ మనలో డెవలప్ కావాలని ప్రభువు మనల్ని పరిస్థితుల గుండా, రకరకాల పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తుంటాడు. సో దేవుడు మనల్ని ఎప్పుడైనా శోధనలో అలౌ చేసినా, లేకపోతే ఏదైనా శ్రమ మన మీద పెట్టినా మనం ఎలా రియాక్ట్ కావాలనేదే దాని ఇంపార్టెంట్. నువ్వు అక్కడ ఎలాంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకుని క్రీస్తు వలె నువ్వు దేవుడు చూడండి, పరలోకం ఉండుట విడిచిపెట్టకూడని బాగా అనుకోలేదని ఆయన నరునిగా వచ్చి దీనుడై శిలువ మరణం పొంది బలియాగమయ్యి తండ్రి చిత్తాన్ని తన జీవితంలో నెరవేరుస్తూ తండ్రి పని చేయడమే నాకు ఆహారం అని ఆయన చెప్పుతూ ఆయన ఈ లోకంలో ఎలాగైతే మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడో మనం కూడా మన శ్రమలు, చిన్న చిన్న శ్రమలు కానీ, పెద్ద శ్రమలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సో ఏమున్నా కూడా వాటిలో మనము ప్రభు చిత్తంలో ఉండాలని, ప్రభు క్యారెక్టర్ మన లోపల డెవలప్ కావాలని, దేవుని స్వరూపంలోనికి మనం మారాలని, ఆయన యొక్క అట్రిబ్యూట్స్ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, సో ఇలాంటివన్నీ మనలో డెవలప్ కావాలన్నదే ప్రభు చిత్తం. ఎప్పుడైతే మనము ఆయనలో ముందుకు సాగుతుంటామో అనేకమైన శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బంది, ప్రభు నాకు శక్తిని, బలాన్ని, నేను ముందుకు సాగుటకు సాయం చేయి, మళ్ళీ ఒక ఛాన్స్, నేను ఒకవేళ నువ్వు ఛాన్స్ ఇస్తే పోగొట్టుకోవాలని ఒక ఛాన్స్ ఇదేవో మళ్ళీ నేను నిలబెట్టుకోబో అని మనం ఎప్పుడైతే దేవుని మీద భారం వేస్తామో, లార్డ్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్, నువ్వే నా పక్షాన పోరాడు, నువ్వే నాకు చేయమని గ్రహించు, దేవా సత్తాన్ని మీద నాకు చేయమి అని ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతుంటావో గాడ్ విల్ మేక్ ఏ వే. ఎస్, ఆయననే నీకు కార్యాలు జరిగిస్తాడు, ఆయననే నీ పక్షాన నిలబడతాడు, ఆయనే నిన్ను ముందుకు నడిపిస్తాడు. సో ప్రతిదీ కూడా మనం దేవుని పైన ఆధారపడాలన్నది ప్రభు చిత్తం. ఆయన స్వరూపంలో ఎదగాలన్నదే ప్రభు చిత్తం. కాబట్టి ప్రతి పరీక్ష ఒక మైల్ రాయిలాగా తీసుకొని నువ్వు మార్చుకుంటూ పోతుంటే దేవుడు తప్పకుండా మనుషులు ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, తన మార్గంలో నడుచుటకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన దాకా ఆమేన్.